ప్రశాంత్ కిషోర్ నోటికొచ్చింది మాట్లాడుతున్నారని ప్యాకేజ్ తీసుకుని కామెంట్స్ చేస్తున్నారంటూ మండిపడుతున్నారు మంత్రి బొత్స. ఆయన మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఏదో స్పెసిఫిక్గా తప్పు జరిగితే ఒకటో రెండో మూడో ఏదో అయ్యో వీళ్ళు పర్టికులర్గా ఇదని అని చెప్పు మా ఓ 25 మంది 25 మంది 50 మంది ఏంటిది అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మీద ఎవరికి బ్రీఫ్ లేదు, అధికారులకు మీ మీద నమ్మకం లేదు, మీకు అధికారుల మీద నమ్మకం లేదు. మాకు అందరి మీద ఉంది రాష్ట్రంలో, XYZ లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న అధికారులు అందరూ ప్రభుత్వ అధికారులు. ఒక విషయాన్ని దయచేసి ఇప్పుడు డోంట్ మైండ్, ఇది సందర్భం అయినా సమయం కాకపోయినా 1 నిమిషం టైం తీసుకుంటాను ఎక్కువ. నేను మొదటగా నీ మంత్రి క్యాబినెట్లోకి మొదటి క్యాబినెట్ మీటింగు గౌరవ రాజశేఖర గారి మంత్రివర్గంలో అప్పుడు వెళ్ళి కూర్చున్నా. సెక్రటరీ సిఎస్ చెప్పారు, ఒక ప్రెజెంటేషన్ ఇస్తున్నాం చూడండి మీ అందరాన్ని. ఏంటి ఆ ప్రెజెంటేషను? అప్పుడు జలయజ్ఞం 40 లక్షల ఎకరాలకి సముద్రంలో టీఎంసీ వాటర్ వచ్చి వృధాగా పోతుంది, దాని అంతటి మీరు దీనికి ఏ రకంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, 20 లక్షల ఎకరాలు నెలకి పండించుకోవచ్చు అనేది ఈ జలయజ్ఞం ప్రాజెక్టులో ఆ రోజు వేశారు. అందులో వచ్చి ఇవన్నీ ప్రాణహత్య వల్ల ఈ పోలవరము మన తోటపల్లి ఇవన్నీ అందులో ఉన్నాయి చూపెట్టారు. అయ్యా ప్రెసిడెంట్ అయిపోయిన దివాకర్ రెడ్డి గారు మంత్రి, ఆయన కూడా క్యాబినెట్లో ఆయన ఒకటే క్వశ్చన్ వేసాడు ఆయన్ని, ఏమని, ఏం సార్ మీరు మొన్న కూడా చీఫ్ సెక్రటరీ కదా చంద్రబాబు నాయుడు దగ్గర, మరి మీరు ఎందుకు ఆయనకి ఎందుకు ఈ సజెషన్ ఇవ్వలేదు? మీరు ఇచ్చి ఆ ప్రాజెక్ట్ కట్టించుంటే ఈ పాటికి బ్రహ్మాండం ఉండదు కదా. 80% మంది వ్యవసాయం ఆధారపడిన మన రైతులందరికీ బ్రహ్మాండంగా పంట ప్రొడక్టివిటీ పెరిగేది కదా, రైతాంగం బాగుండేవారు కదని అని అడిగాడు. అండ్ సిఎస్ మోహన్కాంత్ గారు చెప్పారు, ఎస్ మంచి క్వశ్చన్ ఇస్తారు సార్, మా సబ్మిషన్ సార్ నాకు 1 minute టైం ఇవ్వండి అని ముఖ్యమంత్రిని అడిగి చెప్పాడు. సార్ ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతుంటాయి. ఈ డెమోక్రసీలో 5 సంవత్సరాలు ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజల ఆకాంక్షతో ప్రభుత్వాలు వస్తాయి. మీరు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, దాంతోపాటు మీ యాస్పిరేషన్స్ ఉంటాయి, ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా చేస్తే బాగుంటుంది. ఆ విషయాలు మాకు మీరు చెప్తారు, మాతో షేర్ చేసుకుంటారు. మేము వాటికి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా దానికి వచ్చి ప్లాన్ తయారు చేసి మీకు ఇస్తాం. రాజ్యాంగాన్ని కానీ చట్టాన్ని కానీ డివైడ్ అవ్వకుండా ఇస్తాం. ఎందుకంటే ఏ చట్టం కూడా రాజ్యాంగ స్ఫూర్తిలో ఉండాలి, చేస్తాం తప్ప మా ఆలోచన మాకు ఉండదు. కాబట్టి ఆ రోజు ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ట్యాంక్ బండిని ఎలా బాగు చేయాలా, ఈ పక్కన ఉన్న బడా పార్క్ నెల కట్టాలని అడిగాడు, అని చూపెట్టాం, బ్రహ్మాండం తయారు చేస్తాం. చూడండి బయటికి వెళ్ళి. ఇవాళ రాజశేఖర గారు వచ్చారు, మాకు అలా కాదు, మాకు వ్యవసాయం మీద మాకు ప్రత్యేక ఫోకస్, మాకు ఈ నీరు వదలపోతుందని మనం చదువుతున్నాం తెలుసుకుంటున్నాము, మరి దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని ఆయన అడిగాడు, దానికి యాక్షన్ ప్లాన్ తయారు ఇచ్చాం.